పోల్ అయితే ఎలాగైతే మనం ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసామో ఆ విధంగా మనము కౌంటింగ్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందరికీ ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మార్నింగ్ మనం స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసిన తర్వాత 8 o'clockకి మనకి ఫస్ట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ కౌంటింగ్ హాల్స్లో అయితే ఈవీఎంస్ మాత్రమే ఉంటాయో, అంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉండవో, అక్కడ 8 గంటలకి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సైమల్టేనియస్గా 8 o'clockకి అన్ని రూమ్స్లో స్టార్ట్ అవుతుంది. ఏ కౌంటింగ్ హాల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుందో అక్కడ ఈవీఎం కౌంటింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది. మన జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కోవూరులో అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 13 రౌండ్లకి మనకి కౌంటింగ్ కంప్లీట్ అవుతుందనేది అంచనా వేశాము. అది మనకి 12:40కి మొత్తం కూడా ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్లో మనకి అత్యధికంగా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 20 రౌండ్స్కి మనకి కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. 2 గంటల లోపల కూడా అక్కడికి మనకి ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకి ఈవీఎం కౌంటింగ్ 12:40 నుంచి 2 o'clock మధ్యలో ఆల్ నియోజకవర్గాల్లో ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా కమింగ్ టు ద పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అత్యధికంగా మనకి రాజమండ్రి అర్బన్ సిటీలో 3,000 వచ్చాయి. కానీ అక్కడ మనము 6 టేబుల్స్ వేసి కౌంటింగ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఒక రౌండ్లో మనకి అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. 12 గంటల లోపల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అనేది మన అంచనా. వేరేస్ కమింగ్ టు పార్లమెంటరీ కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి వస్తే 15,249 మనకి వచ్చాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ కూడా సపరేట్ హాల్లో కౌంటింగ్ చేస్తాము. 18 టేబుల్స్ అక్కడ మనం పెట్టుకోవడం జరిగింది.